వెల్కమ్ టు నాన్న చేతి వంట. జనరల్గా మీరు చికెన్ బోన్లెస్ చికెన్ పకోడీ ఎక్కువగా తినుంటారు, చూసుంటారు. కానీ విత్ బోన్స్తో చికెన్ పకోడీ ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం. అది ఎక్కడంటే హైదరాబాద్ కుకట్పల్లిలోని మంజిరమాల్ పక్క గల్లీలోని మీ సేవా సెంటర్ ఎదురుగా ఉన్న గోదావరి వారి రుచి చికెన్ సెంటర్లో బోన్ చికెన్ పకోడీ తయారు చేస్తున్నారు. ఆ వంట ఏ విధంగా తయారు చేస్తారనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం పదండి. సో బోన్ చికెన్ పకోడీ ఏ విధంగా తయారు చేస్తారనేది ఆయన మాటల్లోనే విందాము. నమస్కారం అండి. ఓకే, నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు వెంకటేశ్వర మేడం. సో ఇక్కడ చికెన్ పకోడీ ఏ విధంగా తయారు చేస్తుంటారు డైలీ? మేడం అన్ని రకాలుగా మొత్తం అంతా ప్రిఫర్ చేసుకుని వస్తానండి. ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమర్లకి అప్పుడే నేను వేసేస్తాను మేడం. ఏ రకం కాజు వేస్తానండి, మొత్తం అంతా ఏదో వేస్తానండి కస్టమర్కి. దేనికి లోడ్ చేయండి. నా దగ్గర నార్మల్ రేట్లు ఉంటాయండి. కస్టమర్లు ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ రెండోసారి అయిపోయి వెళ్ళకుండా ఉంటారు. ఇప్పుడు మన షాప్ కూడా ఉన్న దానికి వేరే షాప్ కూడా ఉన్న దానికి చాలా తేడా ఉంటుందండి టేస్ట్. ఒకసారి తినిపించారనుకోండి వాళ్ళకి అర్థమవుతుందండి. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఇక్కడ మేడం 18 సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ పెట్టి. నేను ఇక్కడికి వచ్చి 23 సంవత్సరాలు అవుతుందండి. ఈ బిజినెస్ మొదలుపెట్టి 18 సంవత్సరాలు అయింది మేడం చికెన్ పకోడీ. అంటే మొదటి నుంచి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టేవాళ్ళ, లేకపోతే ఓన్లీ చికెన్ పకోడీ ఫేమస్? ఫస్ట్లో చికెన్ పకోడీ ఒకటి ఫేమస్ అండి. తర్వాత ఇది పెట్టి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. రైలు మెత్తళ్ళు ఆఫీస్ అలవాటు చేశాను. ఫస్ట్ ఖాళీ చికెన్ పకోడీ అండి. కస్టమర్లు బంజారాంచి నుంచి కొండాపూర్ నుంచి వస్తారంటే అసలు అన్నీ పెడుతున్నా కానీ ప్రాన్స్ మెత్తలు ఎందుకు పెడతలేదు, ట్రై చేసి చూడు ఒకసారి, దాని టేస్ట్ బాగుంటుంది అన్నారు. అప్పటి నుంచి ట్రై చేసి పెడుతున్నానండి. చాలా బాగుంటుందండి. దీనికి ఓన్లీ చికెన్ తీసుకోవడానికి వస్తూ ఉంటారు, లేకపోతే ఇవి కూడా ఎక్కువ మొత్తం చికెనే కాదండి, మొత్తం అన్ని ఐటమ్లు అండి. మెత్తలు చికెన్ పకోడీ, బోన్లెస్ అండి, వింగ్స్, లెగ్ పీసులు అండి, ఫిష్ చిలాపీ అండి, రవ్వ, మెత్తళ్ళు, ప్రాన్స్ అండి, కౌన్సిపెట్లో కూడా వేస్తానండి. 6 దాటిందంటే అండి మీకు ఇవ్వాలంటే 1 గంట టైం పడుతుందండి. నా దగ్గర అంతలాగా ఉంటారండి పబ్లిక్ మేడం. నార్మల్ రేట్లు ఉంటాయండి అందరి దగ్గరికి. మళ్ళీగా నా దగ్గర ఎక్కువ రేట్లు ఉండవు, ఒకే రేట్ ఉంటుందండి. రైలు ఉన్నాయనుకో 250 తీసుకుంటానండి. చికెన్ బోన్ ఉన్నదనుకో 120 అండి, బోన్లెస్ 180 అండి. పెద్దది సిలాపీ ఉన్నదంటే 200 తీసుకుంటానండి. రవ్వ ఉందంటే 60 రూపాయలు తీసుకుంటానండి. లెగ్ పీస్ 50 రూపాయలు అండి. చికెన్ వింగ్స్ ఉన్నాయంటే 60 రూపాయలు అండి. ప్రాన్స్ అయితే 250 తీసుకుంటానండి. ఓన్లీ ఇక్కడే ఉందా మీ చికెన్ పకోడీ సెంటర్, ఇంకెక్కడన్నా ఉందా? నాయి ఇలాంటి మొత్తం 13 షాపులు ఉన్నాయి మేడం. ఇక్కడ ఏలూరులో 8 షాపులు అండి. ఇక్కడ హైదరాబాద్లో ఈ మొత్తం 9 షాపులు ఉన్నాయండి. సందానగర్ ఒకటండి, ఇక్కడ ఒకటండి. కానీ కబాబ్ బండ్లు అండి మొత్తం అన్నీ కూడా నిజాంపేట కాక. మరి ఇన్ని షాప్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? అంతా కుర్రోళ్ళు ఉంటారండి, దేవుడి దయ వల్ల అంతా హ్యాపీ అండి. నా దగ్గర ఒక 20 మంది కుర్రోళ్ళు ఉంటారు పనిచేసే వాళ్ళు. వాళ్ళు బాగుంటే చాలండి నాకు. అంటే మీరు వెళ్ళకపోయినా ఇక్కడ మెయింటైన్ చేసినా వాళ్ళు చూసుకుంటారండి. మనతోటి వాళ్ళకి సంబంధం ఉందండి, అంతా వాళ్ళు చూసుకుంటారు మేడం. చాలా హ్యాపీగా ఉంటుందండి. సో ఈ చికెన్ని ఆల్రెడీ ఇంటి దగ్గరే మసాలాలన్నీ కలిపేసి 2 అవర్స్ మ్యాగ్నేట్ చేసి ఉంచుతారు. ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చి కస్టమర్స్కి ఫ్రెష్గా ఫ్రై చేసి ఇస్తూ ఉంటారు. సో ఇంటి దగ్గర తయారు చేసిన విధానం ఏంటి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపారో ఒకసారి అక్కడ వెళ్ళి చూద్దాం కదండి. గోదావరి వారి రుచి చికెన్ పకోడీ తయారు చేసే కిచెన్ ఏరియాకి వచ్చేసాము. ఇక్కడ ఓనర్ వెంకట్ గారు చికెన్ పకోడీ ఏ విధంగా తయారు చేస్తున్నారో ఒకసారి లోపలికి వెళ్ళి మనం కూడా తెలుసుకుందాం. రండి నాతో. మా నాన్న చేతి వంట ప్రేక్షకులకు విత్ బోన్తో చికెన్ పకోడీ ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి చేసి చూపించండి. ఓకే మేడం. చికెన్ పకోడీకి ఏమి వేస్తున్నాను అన్నది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. తగినంత సాల్ట్ వేస్తానండి. ఓకే అండి. కారపొడి అండి ఇది తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇది మసాలాలండి. మొత్తం గరం మసాలా, లాలిక్కాయ, లామగ్గ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జీలకర్ర, ధనియాలు, జాపత్రి, దాల్చిన చెక్క మొత్తం అంతా మిక్స్ చేసి పెడతానండి. అల్లం పేస్ట్ అంతా తయారు చేసింది తగినంత వేసుకోవాలండి. ఓకే అండి. ఇది కలిపిన తర్వాత ఇప్పుడు తగినంత కాని పౌడర్ వేసుకోవాలండి. మొక్కజొన్న పిండి, కార్న్ పౌడర్ అండి. పూర్తి
పూర్తిగా కలిపేశారు కదండి మసాలా మొత్తం మిక్సింగ్ అయిపోయింది ఇప్పుడు ఏం మేడం. చేయాలి? దీన్ని ఒక 2 గంటలన్నర సేపు పక్కన పెడితే అండి మ్యాగ్నెట్ అయిపోయి ఉంటుందండి. మనం వేసేటప్పటికి దీని టేస్ట్ మంచి రుచికరంగా వస్తుందండి. ఇది చూసారు కదండి వెంకట్ గారు బోన్ చికెన్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కలిపారో. ఇప్పుడు ఈ బోన్ చికెన్ని పక్కన పెట్టేసి 2 అవర్స్ తర్వాత మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ పకోడీ సెంటర్ దగ్గరికి కొంతమంది కస్టమర్స్ వచ్చారండి. ఇక్కడ టేస్ట్ ఎలా ఉందనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. ఈ చికెన్ పకోడీ సెంటర్ దగ్గర మీరు తీసుకెళ్లే రెగ్యులర్ ఐటమ్ ఏంటి? ఇక్కడ అన్ని ఐటమ్స్ బాగుంటాయండి. ఒక 6-7 రకాలు ఉంటాయి. ఒక్కో రోజు ఒక ఐటమ్ అని పట్టుకెళ్తాం. ప్రతిరోజు ఒకే ఐటమ్ పట్టుకెళ్ళాం కదా. నెత్తళ్ళు ఉంటాయి, రొయ్యలు ఉంటాయి, పెద్ద చేపలు ఉంటాయి, చేప ముక్కలు ఉంటాయి, పీతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక్కో రోజు ఒక వెరైటీ. ఒక్కో రోజు మధ్యలో మిస్ అవుతూ ఉంటాం ఎక్కడైనా ఫ్యామిలీతో బయటకు వెళ్తే, లేకపోతే రెగ్యులర్గా వస్తాం పట్టుకెళ్తూ ఉంటాం. ఎక్కువగా టేస్టీ ఉండే ఐటమ్ ఏంటి ఇక్కడ? ఎక్కువగా టేస్టీ ఉండేది బోన్లెస్ చికెన్, పీతలు, రొయ్యలు. అవి నెంబర్ 1 టేస్ట్గా ఉంటాయి. క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తుంటారు? క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాదు. కాంప్రమైజ్ అయితే కస్టమర్ ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ రెండోసారి రావు కదా. అలా క్వాలిటీ ఇస్తారు కాబట్టి మేము మళ్ళీ రెండోసారి వస్తాం. రేట్స్ అవి ఎలా ఉంటాయి? రేట్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయండి. మొత్తం అన్ని చోట్ల కూడా ఒకే రేట్లు ఉంటాయి. అంత మామూలుగానే ఉంటాయి. అంటే కాకపోతే మిగతా 5 స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్లో కంటే కూడా చాలా తక్కువ రేట్లు ఉంటాయి. ఆ విధంగా చాలా బెస్ట్. మీరు ఎక్కడి నుంచి వస్తుంటారు ఇక్కడ చికెన్ పకోడీ తీసుకోవడానికి? నేను మలేషియా టౌన్షిప్ దగ్గర ఉంటానండి. అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాను. ఆయన కూడా నాకు మంచి ఫ్రెండ్ అయిపోయారు. కనుక ఇక్కడికే వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటాను. అంటే ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా, మెత్తళ్ళు అంటివి. అంటే హైదరాబాద్లో ఇంకెక్కడ దొరుకుతాయో ఇక్కడే కనిపిస్తుంటాయి ఎక్కువ. మీకు హైదరాబాద్ మొత్తంలో కంటే కూడా ఓన్లీ హౌసింగ్ బోర్డు కాలనీలోనే ఈ ఐటమ్స్ ఎక్కువ లభిస్తాయి. మిగతా రెస్టారెంట్స్లో ఆ ఐటమ్స్ దొరకవు. వాళ్ళ దగ్గర ఏముంటాయంటే ఓన్లీ చికెన్, ఫిష్, లెగ్ పీసులు, తందూరి చికెన్ అవే ఉంటాయి. కానీ మా దగ్గర నాన్ వెజ్ ఐటమ్స్లో ఆల్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. మరి ఈ స్పెషల్ ఫుడ్ ఐటమ్ టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ నెంబర్ 1గా ఉంటుందండి. క్వాలిటీ కూడా నెంబర్ 1 ఉంటుంది. దానివల్లే మేము అందరం రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి కొనుక్కుంటుంటాం. ఇదిగోండి బోన్స్ పకోడీ వేసానండి. దీని టేస్ట్ చూడండి ఇలాగున్నదన్నది మీకు అర్థం. ఓకే. సో బోన్ చికెన్ పకోడీ ఆల్రెడీ నేను ఇంతకు ముందు తిన్నాను, కానీ ఇప్పుడు ఈ చికెన్ పకోడీ ఎలా ఉందనేది టేస్ట్ చెప్దాం. అబ్బా కాలుతుంది. ఈ చికెన్ పకోడీకి లాస్ట్ టైం ఇంకో దగ్గర తిన్నాను నేను, బట్ చాలా డిఫరెన్స్ ఉంది. చాలా స్పైసీగా చాలా బాగుంది. వర్షం పడుతుంటే తింటే ఇంకా బాగుంటుంది. సో చికెన్ పకోడీ మాత్రం చాలా బాగుంది. చాలా యమ్మీగా టేస్టీగా. మీరు కూడా కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా గోదావరి వారి రుచి చికెన్ పకోడీ సెంటర్ని విజిట్ చేయండి. చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. ఓకేనా? ఈరోజు నాన్న చేతి వంటలో స్పెషల్ చికెన్ పకోడీయే. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మేము ముందు ఉంటాను. అంతవరకు బై.